నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. ఇక డీటెయిల్స్లోకి వెళితే, నేటి ఆధునిక యుగంలో మనుషులు ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. ఒత్తిడి, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే ఈ ఒత్తిడిని తగ్గించే సాధనాల్లో సంగీతం కూడా ఒకటి. అవును, లయబద్ధమైన సంగీతానికి రాళ్లు కరుగుతాయో లేదో కానీ ఒత్తిడి మాత్రం తగ్గుతుందంటున్నారు సౌండ్ థెరపిస్టులు. ఇంతకీ ఏంటి ఆ సౌండ్ థెరపీ? దీని ద్వారా ఎలాంటి లాభాలుంటాయి? స్పెషల్ రిపోర్ట్ పక్కా హైదరాబాద్లో ఇప్పుడు చూద్దాం. మనలో ఒత్తిడి, మానసిక సమస్యలకు చక్కటి మార్గం నాదయోగా అంటున్నారు సౌండ్ థెరపిస్టులు. నాదయోగా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఇటీవల నగరంలో నయా ట్రెండ్గా మారింది. నాదయోగా సౌండ్ థెరపీ అనేది ఒక పురాతన చికిత్స. నాదయోగకు మన వేదాల్లో సముచిత స్థానం ఉంది. ఇది శబ్ద తరంగాల ద్వారా శరీరానికి, మనస్సుకు, ఆత్మకు సమతుల్యతను, సామరస్యాన్ని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆయుర్వేదంలో భాగం. ఈ థెరపీ వివిధ రకాల ధ్వనులను ఉపయోగించి శరీరంలోని చక్రాలను సమతుల్యం చేయటంలో సహాయపడుతుంది. మన దేశంలో పరిచయమైన ఈ సౌండ్ థెరపీ చైనా, టిబెట్ వంటి దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది. హైదరాబాద్ నగరంలో ఈ సౌండ్ థెరపీకి ప్రస్తుతం అత్యంత ఆదరణ లభిస్తోంది. నాగోల్కు చెందిన జితేందర్ అనే సౌండ్ థెరపిస్ట్ పలువురు ఔత్సాహికులకు సెషన్లు నిర్వహిస్తున్నారు. తద్వారా నాదయోగ పట్ల నగరవాసులకు మరింత అవగాహన కల్పిస్తున్నారు. అయితే మన టెంపుల్స్లో కూడా, మన ఇండియన్ టెంపుల్స్లో కూడా బెల్స్ కొట్టడం జరుగుతుంది. ఆ బెల్స్ వచ్చేసి మన హెడ్ పైన ఉంటుంది. మనం బెల్ ట్యాప్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ కంప్లీట్గా మన బాడీని క్లెన్స్ చేయడం. మనకు 7 మ్యూజికల్ నోట్స్ ఆర్ సప్త స్వరాలు ఉంటాయి మ్యూజిక్ థియరీలో. అండ్ మన బాడీలో కూడా 7 ఎనర్జీ సెంటర్స్ ఆర్ 7 చక్రాస్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 7 మ్యూజికల్ నోట్స్తోని మన 7 ఎండోక్రైన్ గ్లాండ్స్కి వైబ్రేషన్ ఇచ్చి కంప్లీట్గా అడిక్వేట్ సెక్రీషన్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వైబ్రేషన్స్తో. సౌండ్ థెరపీలో భాగంగా టిబెటన్ బెల్స్ వంటి వస్తువులను ఉపయోగించి చేసే శబ్దాలు మనిషికి రిలాక్సేషన్ కలిగించడంతో పాటు ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గిస్తాయి. ఈ శబ్దాల నుంచి వచ్చే వైబ్రేషన్స్ మనిషిని ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. సౌండ్ థెరపీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీని ద్వారా శరీరానికి డీప్ రిలాక్సేషన్ ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి, తలనొప్పి, వాపు వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధ్యాన స్థితిని మెరుగుపరచడంతో పాటు జ్ఞాపక శక్తిని పెంచుతుంది, శారీరక, మానసిక సమస్యలను తగ్గిస్తుంది. ఇలా సౌండ్ థెరపీ ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. మనలో ప్రతి చక్రం శారీరక, మానసిక శ్రేయస్సుకు సంబంధించిన విభిన్న అంశాలకు అనుగుణంగా ఉంటుంది. ధ్వని చికిత్స ద్వారా ఈ చక్రాలను సమతుల్యం చేస్తారు. అలాగే నాడీ వ్యవస్థను శాంతపరచడంతో పాటు విశ్రాంతి స్థితిని ప్రోత్సహించడం ద్వారా ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. సంగీత ధ్వనులు శరీరం, మనస్సుతో పాటు ఆత్మలో సామరస్యాన్ని తీసుకురావటానికి సహాయపడతాయి. అంతేకాక కొన్ని రకాల శబ్దాలు శారీరక నొప్పులను తగ్గించడానికి దోహదపడతాయి. టిబెటన్ సింగింగ్ బౌల్స్ ఒక రాతితో మీటి తద్వారా ధ్వనులు సృష్టించి శరీరం, మనస్సుపై చికిత్స చేస్తారు. ఇది మనస్సుని ప్రశాంతంగా మార్చటానికి ఉపయోగపడుతుంది. కొన్ని రకాల శబ్దాలు శరీరంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ చికిత్స ధ్యానానికి సహాయపడుతుంది, మనస్సుని మరింత లోతుగా ధ్యానంలోకి తీసుకువెళ్తుంది. యాక్చువల్లీ మన డైలీ లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్ పేస్. వర్కౌట్స్ కూడా అన్నీ ఫాస్ట్ పేస్లో ఉన్నాయి. మనం మెడిటేషన్ చేయమని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. సో అది ఒకళ్ళే కూర్చుని మెడిటేషన్ అన్నది మనకు ఒక సపోర్ట్ లాంటిది కావాలి. సో దిస్ బికాస్ ఆఫ్ దిస్ డిఫరెంట్ సౌండ్స్ అండ్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, దానివల్ల ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఆన్ దట్ సౌండ్ అండ్ మన బాడీలో జరిగే డిఫరెన్సెస్ లైక్ వేవ్స్ టైప్లో ఫీల్ అవ్వటం, సంథింగ్ వైబ్రేషన్స్ ఆ ఫీల్ అవటం, కాన్సన్ట్రేషన్ దాని మీద పుట్ ఆన్ చేయడం వల్ల
బ్రెయిన్ అన్నది రిలాక్స్డ్ మోడ్లోకి వచ్చి ఫ్యూచర్ వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ అవ్వడానికి ఒక నిలకడ ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనిపి స్ట్రెస్కి, ఇన్సోమియాకి, యాంగ్జైటీకి, డిప్రెషన్కి, అంటే ఏమైనా నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి అందరికీ పనిచేస్తాయి. అంటే ప్రతి ఒక్క ఈ సెల్స్ని, డ్యామేజ్ అయిన సెల్స్ని, అంటే ఒక ఎమోషనల్తో బాధపడుతున్న వాళ్ళను అందులో నుంచి బయటికి తీసుకురావడానికి చాలా యూజ్ ఉంటుంది. అంటే ఒక మనం మ్యూజిక్కి మాటలు ఉండవు కదా, సో సౌండ్ హీలింగ్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. నేటి కాలంలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎదుర్కొంటున్న మానసిక, శారీరక సమస్యలకు కారణాలు తెలుసుకుని దానిని సహజంగా ఎలా తగ్గించాలి అనే ఆలోచనతోనే తాను ఈ సౌండ్ థెరపీ నేర్చుకున్నానని జితేందర్ చెప్తున్నారు. 2022 నుంచి దీనిపై సెషన్లు ఇస్తున్నారు ఆయన. నాగోల్, చిక్కడపల్లి, కార్ఖానాలో వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు. సింగింగ్ బెల్స్, హ్యాపీ డ్రమ్, గాంగ్ వంటి వస్తువులు ఉపయోగించి ఈ మ్యూజిక్ థెరపీ చేస్తామన్నారు. ఇందులో ధ్వని ధ్యానం, సౌండ్ మసాజ్, సౌండ్ బాత్ అనే 3 రకాల యోగా ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యల్ని తగ్గించొచ్చని జితేందర్ చెప్తున్నారు. ఈ థెరపీ అన్ని వయస్సుల వారు తీసుకోవచ్చు. దీని ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి అంటున్నారు. ఒక సౌండ్ కూడా ఒక మనిషి పర్సనాలిటీని ఇంపాక్ట్ చేయగలదా అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. తర్వాత మామూలుగా మనం టెంపుల్స్కి అది వెళ్ళినప్పుడు బెల్ రింగ్ చేస్తాము, అది దేనికో తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్ అని ఇప్పుడు నాకు అర్థమైంది అనమాట ఈయన చెప్పిన తర్వాత. సో ఇంట్లో మనం కూడా హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టడము, ఇవన్నీ కూడా ఈ సౌండ్ థెరపీలో ఒక భాగమని ఈ సెషన్ అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైంది. నగరంలో రకరకాల ఒత్తిళ్లు, మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారు నాదయోగా సౌండ్ థెరపీని ఆదరిస్తున్నారు. మన వేదాలలో భాగమైన గొప్ప యోగ విద్య ఇది. సౌండ్ థెరపీగా పిలువబడే ఈ యోగ విద్యలో ఉపయోగించేటువంటి టిబెటన్ బెల్స్, బౌల్స్ నుండి వస్తున్న శబ్దాలు మనిషిలోని మానసిక సమస్యలను, ఒత్తిడిని తగ్గించడంతో పాటు వారిని ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్తాయి. మన దేశం నుండి చైనా, టిబెట్ వంటి దేశాలకు పరిచయమైన ఈ విద్య అక్కడ ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. అయితే ఇప్పుడు ఈ నాదయోగ నగరంలో నయా ట్రెండ్గా నిలుస్తోంది. నాగోల్కి చెందిన జితేందర్ బాదం అనే యువకుడు ఈ నాదయోగాపై నగరంలోని పలుచోట్ల కూడా సెషన్స్ నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ నాద యోగా ద్వారా ఎంతో స్వాంతన పొందుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.